ఈ రోజు క్లాస్ లో మనం రియల్ నంబర్స్ లో వచ్చేటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ లో భాగంగా అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మాను బేస్ చేసుకుని మనకు లాస్ట్ క్లాస్ లో 6q+1 ఆర్ 6q+3 ఆర్ 6q+5 అనేటువంటి ప్రాబ్లం ను డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ రోజు క్లాస్ లో ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఎనీ స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 3p ఆర్ 3p+1 అనేటువంటి ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఏదేని ఒక ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గాన్ని 3p లేదా 3p+1 రూపంలో రాయగలము అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయండి అని చెప్పేసి ఇస్తాడు. మరి అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ను ఏ విధంగా మనం ప్రూవ్ చేస్తాం అనేటువంటిది ఫస్ట్ డిస్కస్ చేస్తాం. మరి ఈ ప్రాబ్లమ్ ను ఎలా డిస్కస్ చేస్తామని అంటే బై ద యూజింగ్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మాను ఉపయోగించి మనం ప్రాబ్లం చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా యొక్క కండిషన్ రాసుకుందాం. సొల్యూషన్ పార్ట్ లో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఆ స్టేట్మెంట్ ఏం చెప్తుంది మనకు? యూక్లిడ్ డివిజన్ లెమ్మా స్టేట్మెంట్ a is equal to bq plus r. స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ కండిషన్ 0 less than or equal to r less than b అనేటువంటి చెప్తాం. మరి ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇస్తున్నాడు అంటే ఏదేని ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గాన్ని 3p లేదా 3p+1 అని అంటాం. 3p లేదా 3p+1 అంటున్నాడు కాబట్టి ఇక్కడ భాజకంగా మనం b వాల్యూ ఏం తీసుకోవాలి అంటే 3 అనేటువంటి దాన్ని తీసుకుంటాం. హియర్ b is equal to 3. కాబట్టి r వాల్యూ ఏమైపోతుంది? 0, 1, 2 మాత్రమే అవుతాయి. ఎందుకు? లెస్ దాన్ b అంటే 3 కంటే తక్కువ 0, 1, 2 మాత్రమే అవుతాయి. మరి ఈ కండిషన్ లో ఫస్ట్ ఇఫ్ r is equal to 0 కనుక మనం తీసుకుంటే మరి a is equal to ఏమైపోతుంది? అది 3q అనేటువంటి a is equal to 3q. మరి మనకేమన్నాడు క్వశ్చన్? స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేటువంటి తీసుకుంటే ఇరువైపులా వర్గం చేయగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేటువంటి తీసుకుంటే a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్ అనేటువంటి వచ్చేస్తుంది. మరి ఇక్కడ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మీన్స్ 9q స్క్వేర్, 9q స్క్వేర్ అనేటువంటి. నౌ హియర్ 9 కెన్ బి రిటన్ యాజ్ 3 3 9 అని రాయొచ్చు కదా. కాబట్టి 3 బయట రాసుకుంటే 3q స్క్వేర్ అనేటువంటి లోపల రాస్తుంది. అంటే 3 3 9q స్క్వేర్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నామే అంటే లెట్స్ 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m అని అనుకుందాం. ఈ 3q స్క్వేర్ ప్లేస్ లో m అనేటువంటి సబ్స్టిట్యూట్ చేసుకుంటే దేర్ఫోర్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3m అనేటువంటిది వచ్చేసింది. దీన్ని మనం ఏమనుకుందామే అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి. మరి నెక్స్ట్ కండిషన్ ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటిది తీసుకుంటే మరి a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 అనేటువంటిది. మరి a ఈజ్ ఈక్వల్ టు 3q+1 సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటే ఇరువైపులా వర్గం చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం చేస్తే a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3q+1 హోల్ స్క్వేర్ అనేటువంటి. మరి ఇక్కడ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మరి 3q+1 హోల్ స్క్వేర్ దట్ మీన్స్ a+b హోల్ స్క్వేర్ అనేటువంటి ఫామ్ లో ఉండిపోతుంది. మరి a+b హోల్ స్క్వేర్ ఫార్ములా కనుక మనం ఒక్కసారి ఇక్కడ రాసుకుంటే a+b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అనేటువంటి ఫామ్ లో దీన్ని డిరైవ్ చేసుకుంటే 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q మరి b ప్లస్ ఎంత ఉంది 1 ప్లస్ 1 స్క్వేర్ అనేటువంటి రాసుకుంటాం. నౌ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మీన్స్ 9q స్క్వేర్ ప్లస్ 2 3 6q ప్లస్ 1 అనేటువంటి వచ్చేసి. నౌ ఒకసారి మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ 9 లో 3 3 9 అనేటువంటిది ఉంది. అలాగే 6 ను 2 3 6 అనేటువంటిది రాస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో నుంచి మనం ఎవరిని కామన్ చేస్తున్నామా అంటే 3 అనేటువంటి దాన్ని కనుక బయటికి రాసుకుంటే ఎందుకు రాసుకోవాలి 3 నే? ఇక్కడ మన స్టేట్మెంట్ లో 3 అనేటువంటిది రాయాలి కాబట్టి 3 అనేటువంటిది కామన్ రాసుకుంటే 3 3 9 దట్ మీన్స్ 3q స్క్వేర్ ప్లస్ 3 2 6 2q ఈ 1 ను బయటే రాసుకుంటే ప్లస్ 1 అనేటువంటి బయట. ఇక్కడ మనకి 3 అనేటువంటి కామన్ చేసాం కాబట్టి బ్రాకెట్ ఏమొచ్చింది మనకి ఇక్కడ 3q స్క్వేర్ ప్లస్ 2q అనేటువంటి వాల్యూ వచ్చింది. నౌ లెట్స్ m ఈజ్ ఈక్వల్ లేదా n ఈజ్ ఈక్వల్ టు 3q స్క్వేర్ ప్లస్ 2q అనేటువంటి దాన్ని తీసుకుంటే నౌ దేర్ఫోర్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3n ప్లస్ 1 అనేటువంటిది ఇక్కడ మనకు సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసింది. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3n
ప్లస్ 1 అనేటువంటిది వచ్చేసింది. మరి ఫైనల్ గా ఇక్కడ ఏముంది లాస్ట్ గా r is equal to 2. ఇఫ్ r is equal to 2 కనుక మనం తీసుకుంటే నౌ a is equal to సేమ్ 3q plus 2 అనేటువంటిది అయిపోతుంది. మరి సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా కనుక వర్గం చేసినట్లయితే ఏమైపోతుంది మనకి a square is equal to 3q plus 2 whole square. అగైన్ a plus b whole square అనేటువంటి ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనము a square is equal to a square means 3q whole square plus 2 a means 3q b means 2 plus 2 square means అలా. now a square is equal to 9q square plus 2 2s are 4 4 3s are 12 12q plus 2 square means 4 అనేది. మరి a square is equal to ఇక్కడ 9q square అలాగే రాసుకుందాం, 12q అలాగే రాసుకుందాం, ఇక్కడ 4 అనేటువంటిది ఉంది. ఈ 4 అనేటువంటి దాన్ని మనం ఏం రాద్దామని అంటే 3 plus 1 అనేటువంటిది రాసుకుందాం. ఎందుకంటే అంటే మనం 3 అనేటువంటిది కామన్ రాసుకోవాలి కాబట్టి 3 plus 1 అనేటువంటి దిశగా 4 ను రాస్తే a square is equal to ఈ 9 లో మొత్తం మీద 3 ని కామన్ చేసుకుంటే 3 3s are 9 కాబట్టి 3q square plus 3 4s are 12 కాబట్టి 4q plus 3 1s are 3. ఇటు వరకు అయిపోయింది. ఈ ప్లస్ 1 అలాగే బయట రాసేస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి 3q square plus 4q plus 1 ఒక k అనేటువంటి వాల్యూతో అనుకుందాం. ఇక్కడ m అనుకుందాం, ఇక్కడ n అనుకుందాం, ఇక్కడ దీన్ని k అని అనుకుందాం. లెట్స్ ఇదంతా కూడా మనం k అనుకుంటే మరి therefore a square is equal to ఏమైపోతుంది మనకు 3k plus 1 అనేటువంటిది. మరి r is equal to 0 తీసుకున్నాం, r is equal to 1 తీసుకున్నాం, r is equal to 2 కూడా తీసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏమో a square is equal to 3m వచ్చింది, సెకండ్ స్టేట్మెంట్ లో a square is equal to 3n plus 1 వచ్చింది, థర్డ్ స్టేట్మెంట్ లో a square is equal to 3k plus 1 అనేది. అంటే ఈ మూడు కండిషన్స్ నుంచి ఫ్రమ్ 1 2 and 3 ఈ మూడు కండిషన్స్ నుంచి స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ క్యాన్ బి రిటన్ యాజ్ 3p or 3p plus 1 అనేటువంటి దిశగా మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఫ్రమ్ 1 and 2 and 3 ఇక్కడ ఏం రాద్దాం స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ can be written as 3p or 3p plus 1. ఇక్కడ కండిషన్ లో మనకు p నే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి p ఇవ్వచ్చు, ఒక్కోసారి x ఇవ్వచ్చు, ఒక్కోసారి k కూడా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కానీ వాల్యూ ఆన్సర్ అయితే ఈ విధంగా మనం ఫాలో అయిపోతాం. కాబట్టి ఏదైనా ఒక ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గాన్ని 3p లేదా 3 plus 1 రూపంలో నిరూపించండి అని అంటే గనక ఈ విధంగా మనం ఫాలో అయిపోయి చేస్తాం.